E9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. గండి రవి స్వగృహంలో అంగరంగ వైభవంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గండి రవికుమార్ 1972 డిసెంబర్ 21వ తారీఖున వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజయమ్మ దంపతుల ప్రథమ పుత్రుడు జగన్మోహన్ రెడ్డి. గండి రవికుమార్ తన స్వగృహంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల మధ్య కోలాహలంతో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరిపారు. తండ్రికి తగ్గ తనయుడు అంటున్న వైఎస్ఆర్ అభిమానులు పుట్టినరోజు సందర్భంగా పేదలకు చీరలు, దుప్పట్లు మరియు బియ్యం కోనం గట్టుపై మొక్కలు నాటడం జరిగింది. కనీసం వార్డు మెంబర్ కూడా కాకుండా పార్లమెంటు సభ్యుడుగా రాష్ట్రంలోనే అధిక మెజార్టీతో గెలుపొందిన మొట్టమొదటి పార్లమెంటు సభ్యులు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మొగలిపుర గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ యువనేత జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో ఆప్తుడు అయినటువంటి పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవిని అలంకరించి మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు తన స్వగృహంలో జరుపుకోవాలని ఎంతో ఆనందదాయకమని వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ అభిమానులు కొనియాడారు. ఈ విషయమై గండి రవికుమార్ మాట్లాడుతూ దేశంలోనూ ఎక్కడా లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు స్థాపించి ఎంతో ఘనత పొందిన వైఎస్ఆర్ గారికి ఈరోజు ఈ కోటప్ప ప్రభుత్వం వాటిపై చిన్నచూపు చూస్తుందని గండి రవికుమార్ నర్రా అన్నారు. ఈ చక్కని కార్యక్రమానికి మండల వైఎస్ఆర్సీపీ ఉప అధ్యక్షుడు ఎడ్లనాయుడు, ఉప సర్పంచ్ సిరిపొడుపు వాసు, ఐడి బాబు, అంగడి సూరి, వార్డు మెంబర్లు గొంతు రెడ్డి వెంకటలక్ష్మి, గురి నాగమణి, బయలుపూడి బంగారయ్య, బోకం లక్ష్మి, పైలా దేముడు, రామనాయుడు, బంతిన వెంకట్, సింగపల్లి కృష్ణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మా నాయకులు ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆయనకి ఆ పైన రాజశేఖర రెడ్డి గారితో పాటు భగవంతుడి ఆశీస్సులు కూడా పరిపూర్ణంగా ఉండాలని, మరి ఆ భగవంతుడి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటూ మరి ఆయన తాలూకా పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలందరికీ అందించాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి అందుకు భగవంతుడి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి మెండుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, మీరు చూశారు ఈవేళ పరిస్థితులు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో కూడా ముఖ్యంగా పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిని పిలిపించుకునే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో కూడా సుఖ సంతోషాలతో ఏ పండుగ వచ్చినా ఏదొచ్చినా కూడా హ్యాపీగా వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రతి ఇంటికి సుమారు సంవత్సరం ఎన్నో డీబీటీ ద్వారా డబ్బులు ఇచ్చారు పేద ప్రజలకి. వాళ్ళు సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈవేళ 2 సంవత్సరాలు అయింది గవర్నమెంట్ వచ్చి, మరి ఇవాళ పేద ప్రజల తాలూకా పరిస్థితి కానీ కష్టాలు కానీ పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఎంతసేపు అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు. మరి అభివృద్ధి అంటే అమరావతి అభివృద్ధి కొడుకు తప్పితే ఏం కనబడట్లేదు. ఈవేళ అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి మా పంచాయతీలో సేవ చేసిన కార్మికులకు, స్వీపర్స్ కి అందరికి కూడా మేము రేపు వాళ్ళు పండుగ చేసుకోవాలి కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఈ సుమారు ఒక రైస్ బ్యాగ్ కానీ కొన్ని ఐటమ్స్ కానీ ప్యాక్ చేసి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ పేద ప్రజల తాలూకా ఆశీస్సులు ఆయనకు ఉండాలని చెప్పి ఆయన పేరు మీద ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇవాళ ఎందుకంటే హాస్పిటల్స్కి వెళ్ళే ఉద్దేశమే ఉండకూడదు అని చెప్పి 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కితే, మరి రాజశేఖర రెడ్డి గారు పెడితేనే ఆయన దేవుడు అన్నాం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పెడితేనే దేవుడు అన్నాం. మరి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ప్రతి పేదవాడు ప్రైవేట్ హాస్పిటల్ చూడకూడదన్న ఆశయంతో తీసుకొచ్చే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనాలి అని చెప్పి మీ ప్రెస్ ద్వారా అధికార పక్షం వాళ్ళు మేము అడుగుతున్నాం. అదే కాకుండా పేదవాడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళకూడదు అనే నినాదంతో పాటు ప్రతి పేదింట్లో కూడా ఒక డాక్టర్ ఉండాలనే ఆశయంతో ఈవేళ 17 మెడికల్ కాలేజీలు తెచ్చి ఇవాళ సంవత్సరానికి 2500 మంది డాక్టర్లు వచ్చే అవకాశాన్ని
తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? మీరు అదే 17 కాలేజీల్ని ప్రైవేట్ పరం చేసేస్తున్న పీపీ విభక్తున్న మీ పరిస్థితి ఏంటి? కాబట్టి పేద ప్రజలు కానీ ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తాడు, మళ్ళీ ఆయన పాలన మేము ఎప్పుడు చూస్తాం, మళ్ళీ మా కుటుంబంలో ఎప్పుడు సుఖశాంతులు వస్తాయని. సో దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రజలందరి తాలూకా ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలని, ఆ గుండె బతికితే ఈ 5 కోట్ల మంది గుండె బ్రతుకుతారని చెప్పి, ఆ గుండె ధైర్యంగా ఉండాలని చెప్పి, ఆ భగవంతుడి ఆశీస్సులు ఇవ్వాలని మీ ద్వారా కోరుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్.